ఈ డ్యూటీలు చేయలేను. సముద్రంలో ఆత్మహత్య చేసుకునే అని పోతున్నాం. మా కువైట్ వాళ్ళు సముద్రం దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారు, నేనేం చేశానో చూడండి. పొద్దున్న నుంచి డ్యూటీలో తిరిగి తిరిగి బుర్ర పాడైపోయింది. ఇప్పుడు ఈ బీచ్ లో ప్రశాంతంగా టెన్షన్లన్నీ పక్కన పెట్టి అలల శబ్దం వింటా ఉంటే రాళ్ళపైన కూర్చొని చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రీగా ఎవడో ఆడోళ్ళ వెంట్రుకలు తీసుకొని వచ్చి చేతబడి చేసి పడేసాడు అనుకున్నా. ఇది సముద్రంలోంచి బీచ్ లోకి వచ్చిన పాచి అనుకుంటా. మనకు కొంచెం పిల్లశాసాలు ఎక్కువ, ఇసుకలో చిక్ చిక్ పొలు ఆడుకుందాం అని చెప్పేసి గోరీ కట్టా. ఈ చిక్ చిక్ పుల్ల ఆడాలంటే ఒక పుల్ల ఉండాలి, ఇంకో మనిషి కూడా తోడు ఉండాలి. ఎవరు లేరు నా దగ్గర. అది పక్కన పెట్టి లవ్ సింబల్ వేసి ఒక పేరు అయితే రాశాను అనమాట. పొద్దున్న 8 గంటలకు స్కూల్ డ్యూటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ మళ్ళీ తిని పడుకునేంత వరకు ఏటీఎం అయింది. అసలు కోవిడ్ లో డ్రైవర్లకి అంతలా డ్యూటీలు ఏం చేపిస్తారు వాళ్ళు అనే దాని గురించి ఒక ఫుల్ వీడియో చేసా. ప్రొఫైల్ కింద ఉంది చూడండి. కేఎస్ మీనింగ్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అసలు ఈ బీచ్ లో నేను అడక తినడానికి కారణం ఏంటంటే మా మేడం వాళ్ళ పిల్లల్ని సేఫ్ హాస్పిటల్ కి అయితే తీసుకుని వచ్చింది. ఇది సాల్మియా బీచ్ సైడ్ అయితే ఉంటది. ఇలా ఈ బీచ్ సైడ్ కి వచ్చిన ప్రతిసారి ప్రశాంతంగా మా మేడం మళ్ళీ కార్ తీసుకురా అనేంత వరకు బీచ్ లో తిరుగుతాను అనమాట. రంజాన్ లో డ్రైవర్ డ్యూటీలు ఎలా ఉంటాయి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.